హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం చూడండి, కొంచెం చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, యాలక్కాయ కొంచెం వేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్దవి. పెద్ద సైజు 2 ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుందాం. సింపుల్, ఇది తమిళ స్టైల్ బిర్యానీ అండి. ఇది ఒక 4 మిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని మంచి కలుపుకుందాం. ఆ తర్వాత నేను పెద్ద సైజు టమాటా 2 తీసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి, మంచిగా అయితే టమాటా ఫ్రై అయిపోయింది. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందామండి, ఎందుకంటే అల్లం చిన్నులపాయ అనేది అంటుకుంటుంది కాబట్టి ఒకసారి మనం మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మీరు ఎంతైతే రుచి సాల్ట్ తింటారో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని మరలా ఇంకొకసారి కలుపుకున్నాను. చూడండి, బిర్యానీ చికెన్ మసాలా అండి. ఈ చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. కొంచెం అంతా ఒక చెమ్మచ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు అయితే కొంచెం కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. కారం వేసుకొని మరలా ఇంకొకసారి మంచిగా కలుపుకుందాం. చూడండి, మంచిగా అయితే వేగిపోయింది. కొంచెం మనం ఒక క్యారెట్ తీసుకున్నాం. క్యారెట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ఆలు అండి, ఒక పెద్ద సైజు 2 దుంపలు తీసుకున్నాను. ఆ దుంపలు 2 సైజు దుంపలు కట్ చేసుకొని వేసుకున్నాను. వాటిని మరలా మంచిగా కొంచెం ఉడికేదా కలుపుకుందాం. చూడండి, మంచిగా అయితే ఉడికిపోయింది. ఇది తమిళ స్టైల్ అండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలండి. ఇప్పుడు నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు 1.5 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుందాం. వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు దీనిపైన మూత అనేది ఒకటి పెట్టుకుందాం. చూడండి, ఇదైతే మరిగిపోయింది. మనం ముందుగా బియ్యం నానబెట్టుకున్నాము కదండి, ఆ బియ్యాన్ని వేసుకుందాం. చూడండి, రైస్ అయితే వేసేసానండి. ఇప్పుడు మరలా ఒకసారి మంచి కలుపుకుందాం. ఒకసారి అయితే కదుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం అయితే మూతను పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. చూడడానికి స్మెల్ అయితే ఇంకా మంచిగా వస్తుందండి. నాకైతే నోరు ఊరిపోతుంది తినాలని. ఒకసారి కలుపుకుందాం, మరలా మూతను పెట్టుకుందాం. అండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. కొంచెం నీరు ఉందండి, ఆ నీరు అయిపోయిందంటే మంచిగా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఏం బిర్యానీ మసాలా లేదు, గరం మసాలా లేదండి. సింపుల్ ప్లెయిన్ సాదా రైస్. చూడండి, తమిళ స్టైల్లో ఇది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ వెజ్ బిర్యానీ అయితే తయారైపోయింది. చూడండి ఎలా ఉందో. నోరైతే ఊరిపోతుందండి తినడానికి. ఫస్ట్ టైం చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో
మాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.